ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ముఖ్యంగా 26వ తారీఖు ఇక్కడ జరిగినటువంటి ఒక సంఘటనకి సంబంధించినటువంటి వివరణ ఇవ్వడానికి మీ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయటం అనేది జరిగింది. మనందరికీ తెలుసు, ఆ రోజు జరిగినటువంటి సంఘటన కొంతమంది ఎస్టీ సోదరులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి బెంతోరియా సర్టిఫికేట్స్ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పే ఒక కార్యక్రమంలో భాగంగా వాళ్ళందరూ వచ్చి ఒక రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి సందర్భంలో అక్కడ వచ్చినటువంటి ప్రతినిధులతో అనేక విషయాలు కూలంకుషంగా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా వారి వాదన ఏంటి అని అంటే, ఇక్కడ ఇచ్చాపురంలో నివసిస్తున్నటువంటి వాళ్ళందరూ నకిలీ బెంతోరియాలు, వాళ్ళు ఎస్టీ క్లెయిమ్ చేస్తున్నారు, దానివల్ల మాకు కొన్ని సమస్యలు ఉన్నాయని వాళ్ళు చెప్పటం. మరి దానికి సంబంధించి నేను కూడా ఒక ప్రజాప్రతినిధిగా 3 సార్లు ఎన్నికైనటువంటి ఒక ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో దాదాపు 27,000 మంది అతిగతి లేనటువంటి పరిస్థితి, ఏ కులానికి మేము చెందుతామో తెలియనటువంటి పరిస్థితి, మరీ ముఖ్యంగా చదువుకున్నటువంటి విద్యార్థులు ఈ కుల ధృవీకరణ లేకపోవటం వల్ల వాళ్ళు పడుతున్నటువంటి అవస్థలు, ఎక్కడెక్కడో హోటల్స్లో, కాఫీ షాపుల్లో పనిచేసుకుంటున్నటువంటి దుర్గతి వాళ్ళకి వివరించడం జరిగింది. ఆ జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక వ్యక్తి ప్రత్యేకంగా అగ్రెసివ్గా తను నువ్వెవరవు అసెంబ్లీలో మాట్లాడడానికి అన్నటువంటి సందర్భంలో నేను కొంచెం రియాక్ట్ అయ్యి ఒక మాట మాట్లాడాను. అయితే దానిని పొలిటిసైజ్ చేసి ఈరోజు చాలామంది దీని మీద యాజిటేషన్స్ చేస్తున్నారు. దయించి యాజిటేషన్స్ చేస్తున్నటువంటి వాళ్ళకి నా మనవి ఏంటంటే, ఒకసారి మీరు వీడియో అశాంతం చూడండి. ఆ వీడియోలో మీ ప్రతినిధులుగా వచ్చినటువంటి వాళ్ళతో నేను సంభాషించినటువంటి తీరు కానీ, నేను చెప్పినటువంటి వివరణ కానీ వాళ్ళెవరూ ఖండించలేదు. ఒక వ్యక్తి వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి సందర్భంలో నేను రియాక్ట్ అయ్యాను. అయితే ఒక మాట తప్పుగా దొరికినటువంటి మాట వాస్తవమే, దానికి నిజంగా నేనే బాధ్యత వహిస్తున్నాను. ఖచ్చితంగా అది ఎవరు మనసునైనా నొప్పించుంటే నేను నా ఈ మాటని వెనక్కి తీసుకుంటున్నాను, క్షమించమని కూడా నేను అడుగుతున్నాను. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాలి, 27,000 మందికి సంబంధించినటువంటి ఒక అంశం. ఖచ్చితంగా వాళ్ళు అనేక సందర్భాల్లో నాకు రిప్రజెంట్ చేసి, నేను కూడా వ్యక్తిగతంగా వాళ్ళ తాలూకా బాధలు తెలిసినటువంటి ఒక వ్యక్తిగా, ఒక బాధ్యతగా నేను అసెంబ్లీలో రిప్రజెంట్ చేసినట్టు సందర్భం కానీ, లేకపోతే ఈరోజు పిటిషన్ కమిటీకి వెళ్ళినటువంటి సందర్భం కానీ ఉంది. అక్కడ వచ్చినటువంటి ప్రతినిధుల్లో ఒక వ్యక్తి వీళ్ళు నకిలీ బెంతోరియాలు అన్న మాట వాడితే ఆయనకు కూడా నేను వివరణ ఇచ్చాను. నకిలీ బెంతోరియాలు అనే అధికారం మనకి లేదు. ఎందుకు అని అంటే అది కోర్టు పరిధిలో ఉన్నటువంటి వ్యవహారం, ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. సో మీకున్నటువంటి రిప్రజెంటేషన్ ఏదైతే వాళ్ళు బెంతోరియాలు కారు అని మీరు అంటున్నారో, అలాగే వాళ్ళ దగ్గర కూడా మేము బెంతోరియాలమే అని చెప్పే పూర్తి ఎవిడెన్సెస్ వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. సో దయించి దీన్ని రాజకీయం చేయకండి, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకండి. ఏదైనా ఉంటే ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్, కలెక్టర్ గారు లాంటి ఒక అధికారి సమక్షంలో మీరు రండి, వాళ్ళని తీసుకొని వస్తాను, చర్చిద్దాం. రకమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుంటాయో తీసుకొని అని చెప్పినటువంటి సందర్భమే తప్ప అది ఏ రకంగా కూడా నేను ఒక సమూహాన్ని కానీ, ఒక సామాజిక వర్గాన్ని కానీ నేను కించపరిచే ఉద్దేశం నాకు ఎటువంటిది కూడా లేదు. దయించి చాలామంది నేను చూస్తున్నాను, గత 2 రోజులుగా వైసీపీ నాయకులు కొంతమంది వాళ్ళ సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో ఏదో జరిగిపోయింది, ఏదో అన్యాయం జరిగిపోయింది అనే విధంగా అనేక రకమైనటువంటి పోస్టులు పెట్టడం నేను చూశాను. చాలా బాధ అనిపించింది. అయ్యా, మనం ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్నాం. ఒక సామాజిక వర్గం, అత్యంత వెనుకబడినటువంటి సామాజిక వర్గం. ఈరోజు కూడా మీరు చూస్తే కొన్ని గ్రామాల్లో బెంతోరియా గ్రామాలకి వెళ్ళాలంటే వాళ్ళు జీవన స్థితిగతులు చూస్తే బాధ, భయం కూడా వేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈరోజు వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చారు. ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినటువంటి వాళ్ళతో ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు, ఎమ్మెల్యే మాట్లాడినటువంటి అంశాల్లో నిజమెంత ఉంది, ఈరోజు వాళ్ళ పట్ల రాజకీయాలకు అతీతంగా నిలబడాల్సినటువంటి బాధ్యత మనకు ఉందా లేదా,
అని వైసీపీ నాయకులు ఒక్కసారి వాళ్ళ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో జరిగిపోయింది, ఎమ్మెల్యే ఇమేజ్ డ్యామేజ్ చేద్దాము అని ఒక తపన తప్ప ఏ రకమైనటువంటి కార్యక్రమాలు కూడా అక్కడ కనిపించట్లేదు. నేను వైసీపీ నాయకులకి చాలా స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే, నేను ఒక తప్పు మాట మాట్లాడాను, దానికి క్షమించమని నేను డైరెక్ట్గా ప్రెస్ ముందుకు వచ్చి నేను చెప్తున్నాను. నాకు బాధ్యత ఉంది కాబట్టి. ఎందుకంటే మనుషులు ఒక్కొక్కసారి అనుకోని సంఘటనలు జరుగుతాయి, ఒక్కొక్కసారి ఆవేశం అనుకోని స్పర్ ఆఫ్ ఏ సెకండ్లో జరిగినటువంటి ఒక మాటని పట్టుకుని మీరు ఇమేజ్ డ్యామేజ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఇదే కానీ రాజకీయం జరిగితే ఇక్కడ ఉన్నటువంటి 27,000 మంది తాలూకా బతుకు ఏమవుతుందో ఒక్క వైసీపీ నాయకుడైనా ఆలోచించాడా? మీరు ఇష్టానుసారం ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? నేను అంటున్నది వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రజాప్రతినిధులుగా మనం ఉన్నాం. బాధ్యతగా మనము ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్ళి వాళ్ళ సమస్యకి సానుకూలమైనటువంటి పరిష్కారాన్ని తీసుకురావాలి అంటే అందరి సహాయం అవసరం. ఏదో తెలుగుదేశం పార్టీ వాడు కదా దొరికాడు, ఇష్టానుసారంగా మనం పోస్టులు పెట్టేద్దాం, ప్రజల మనసుల్లో ఏదో చేసేద్దాము అని అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నది తెలుగుదేశం పార్టీ, ఇక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నది బెందాలం అశోక్. మీరేదో తాటాకు చప్పులకి జడిసిపోతాడు అనుకుంటే ఖచ్చితంగా అదైతే మాత్రం కాదు. వైసీపీ నాయకులు తెలుసుకోవాలి. నా ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి అనుకుని మీరు ఎంత అధపాతాలానికి వెళ్ళిపోతున్నారో ఒక్కసారి మీకు మీరు ఆలోచించుకోండి. ఇది ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక సమస్య. ఈరోజు నిజంగా ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, ఎందుకంటే మన నియోజకవర్గం వాళ్ళందరికీ తెలుసు, ఏదో ఒక రకమైనటువంటి రాజకీయం చేసేసి ఎవరో ఇమేజ్ డ్యామేజ్ చేయాలనే తాపత్రయంతో మీరు ఒక సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నారు అన్న విషయాన్ని వైసీపీ నాయకులందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాలు చేద్దాం, ఖచ్చితంగా మీ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఈరోజు నేను చూడండి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు నేను ధైర్యంగా చెప్పుకుంటున్నాను నా పార్టీకి ఒక సిద్ధాంతం ఉందని. అలాగే మీ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. దాన్ని మనం ప్రచారం చేసుకుందాం, ప్రజల దగ్గరికి వెళ్దాం. ఎవరు నమ్మకం కలిగిస్తే వాళ్ళు లీడర్గా ఎదుగుతారు, వాళ్ళు గెలుస్తారు. అది మానేసి ఏదో చిన్న చిన్న పనికి మాలిన విషయాల్ని అనవసరంగా రాద్ధాంతం క్రియేట్ చేసి ప్రజల్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మీరు చేస్తానంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, బాధ ఆవేదన కలిగింది. నేను ఒక వ్యక్తిని రిఫర్ చేస్తే అది ఒక సామాజిక వర్గానికి అందరికీ కూడా దాన్ని చేసేసి యాజ్ ఇఫ్ నేనేదో ఆ సామాజిక వర్గాన్నే కించపరిచానని చెప్పేలాగా ఒక ఇది తీసుకొని వచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. వచ్చినటువంటి నాయకులు మా వాడు చేసింది తప్పు, సారీ సార్ అన్న మాట కూడా వీడియోలో రావాల్సింది. వాళ్ళే స్వయంగా మా వాడు మాట్లాడినటువంటి తీరు తప్పండి, సారీ సార్ అని చెప్పినటువంటి మాట బయటికి రాలేదు. ఎడిట్ చేసిన వీడియోలు పెట్టి ఈరోజు ఎవరిని మభ్యపెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఒకవేళ నేను నిజంగా ఆ సామాజిక వర్గాన్నే కానీ కించపరిచిన ఒక వ్యక్తిని అయితే, ఇన్ని సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను, ఎందుకు నా మీద ఒక్క కాంట్రవర్సీ కూడా లేదు? ఏ రోజైనా నేను ఒక వ్యక్తిని కానీ ఒక సామాజిక వర్గాన్ని కానీ కించపరిచినటువంటి సందర్భం ఈ 15 సంవత్సరాల్లో మీరు చూపించగలరా? ఆ రోజు జరిగింది ఒక వ్యక్తి చేసినటువంటి ఒక తప్పుడు మాటకి నేను రియాక్ట్ అయినటువంటి తీరు. అందులో ఒక మాట, అది కూడా రాజకీయాల్లో ఉన్నాం. ఎందుకంటే దురదృష్టం ఏంటంటే రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మీరు మమ్మల్ని తిట్టినా తప్పులేదు. అదే మేము కానీ ఎవరినైనా ఏదైనా ఒక మాట అన్నాము అని అంటే అదేదో జాతీయ సమస్యలాగా క్రియేట్ చేసే పరిస్థితి. సో మీరు మమ్మల్ని తిట్టొచ్చు, మేము మనుషులం కామండి. ఆ కోపాలు వస్తాయి. పొరపాటున నోరు జారాను, అది కూడా ఒక వ్యక్తి మీద జారాను. ఒక సామాజిక వర్గానికి నేను ఏదో ఒక మాట అని కించపరిచే ఉద్దేశం లేదు. ఒకవేళ నేనే కానీ ఆ పని చేసుంటే ఆ రోజు మీటింగ్ ఇంకొకలాగా జరుగుండేది కదా. మరి అక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ప్రతినిధులుగా వచ్చారో ఆ సామాజిక వర్గానికి, వాళ్ళే మా వాడు మాట్లాడింది తప్పు అన్నాడు. ఆ వీడియో ఎందుకు బయటికి రాలేదు? పోనీ ఈరోజు ఇంత రచ్చ జరుగుతుంది, ఆ రోజు అక్కడికి వచ్చి మావాడిది తప్పు అన్నటువంటి నాయకులు ఈరోజు వచ్చి లేదండి అక్కడ జరిగినటువంటిది మనవాడి పొరపాటు అని ఎందుకు చెప్పట్లేదు? మీరెందుకు కామ్గా ఉన్నారు? మీరు కామ్గా ఉండి ఆ మంటల్లో వేరే పార్టీలు చలి కాగాలని ప్రయత్నం చేస్తుంటే ఎందుకు దీన్ని ఆపట్లేదు? రాజకీయాలు చేస్తున్నటువంటి మనం ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉండాలా? ఆ రోజు కూడా పోలీసులు నాకు ఫోన్ చేసి, సార్ 200 మంది వస్తున్నారు,
ఏదో ధర్నా అంటున్నారు, మేము రావాలని అడిగితే నేను వ్యక్తిగతంగా చెప్పాను, రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినటువంటి హక్కు వాళ్ళకు ఉంది, వాళ్ళు రానియండి, వాళ్ళ రిప్రజెంటేషన్ నాకు ఇవ్వనియండి, నేను వాళ్ళతో మాట్లాడతాననే చెప్పాను, కానీ వాళ్ళని ఆపే ప్రయత్నం నేను చేయలేదే. సో దయించి ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, దయించి ఈ కార్యక్రమం ఇక్కడితో ముగించేస్తే అది ప్రజలకి మంచిది, మనకి మంచిది. అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేయటం, దీన్ని కొంతమంది రాజకీయ లబ్ధి కోసం వాడుకునే ప్రయత్నం చేయటం మాత్రం మనసుకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. దయించి ఈ సమస్యని ఇక్కడితో పరిసమాప్తం చేస్తారని తెలియజేసుకుంటూ, ఎవరైనా మనోభావాలు దెబ్బతిన్నట్లయితే దయించి నేను నా మాటలను వెనక్కి తీసుకుంటానని మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.